ఆనాడు మన అదృష్టం బాగుండి మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ శాశ్వతమా? ఎంతకాలము మానవ జన్మలో ఉన్నాడో ఆ ఉన్న రోజుల్లో సద్వినియోగం చేసుకుని పరమాత్మను ఆశ్రయించకపోతే రేపొద్దున రాబోయే జన్మ ఎలా ఉంటుందో తెలియదు. అందువల్ల అనుక్షణం జాగరూకులమై ఉండాలండి. ఎన్నో జన్మలు ఎత్తగా ఎత్తగా ఎంతో సాధన చెయ్యగా ఎన్నో పుణ్యములు చెయ్యగా ఈ మానవ జన్మ వచ్చిందట. ఈ జంతువులలో మానవ జన్మ ఎత్తడం దుర్లభము. మనిషి కూడా జంతువుని ఉండవు, కాకపోతే మానవ జంతువు అన్నారు. ఈ జంతువుల్లో 4 కాళ్ళ జంతువులు కొన్ని, 2 కాళ్ళ జంతువులు కొన్ని. వీటిల్లో మాట్లాడడము, ఆలోచన మొదలైన ఉన్నవి గనక, విచక్షణ అనేటటువంటి ఒక బుద్ధి ఉంది గనక మానవుడి అందరిలోకి విశిష్ట వ్యక్తి అయ్యాడు, విశిష్ట జంతువు అయ్యాడు. ఈ ఉన్న 4 రోజులు కేవలం తిండి కోసమే గడిపేవాడు కొంతమంది ఉన్నారట. ఈ మానవుల యొక్క కర్మ ఎలా ఉందంటే, ఇందులో అజ్ఞానులు కొంతమంది ఉంటారు కనుక వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారన్నమాట, అయితే నిద్ర లేదా కలహం లేదా వ్యసనములు, వీటితోటి జీవితం గడుపుతున్నారు.